జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతం ఏదైతే ప్రచారం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు దేశ ఉప ప్రధానిగా చేసే అవకాశం ఉందన్న అంశం మీద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలే ముఖ్యమంత్రిగా భరించలేకపోతుంటే చంద్రబాబు నాయుడిని రేపొద్దున దేశ ఉప ప్రధాని చేస్తే దేశ ప్రజలు ఏ విధంగా భరిస్తారని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు అసలు ఈ జగన్ గారి కామెంట్స్? దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ లీడర్ దేశ ప్రధానిగా అయితేనే బాగుండు అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఉప ప్రధాని కాదండి, దేశ ప్రధాని అయితే ఎలాంటి నాయకుడు దేశం బాగుపడుతుంది, అగ్రదేశాల సరసన ఇలాంటి నాయకుడు ఉంటాడు అని చెప్పేసి దేశంలోని ప్రజలు భావిస్తున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆయన కడుపులో ఉన్నటువంటి కుళ్ళు ఆవేదనతో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారా? మరి భరించలేకపోతే 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? 151 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఇచ్చారు? ఏంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఈ రోజున 162 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పరిపాలనని దృష్టిలో పెట్టుకునే కదా ఓట్లేసింది. నీలాంటి జగన్మోహన్ రెడ్డి నీలాంటి నాయకుల్ని 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టింది దేనికి? నీలాంటి వాడిని భరించలేకే కదా. నీలాంటి వాడిని భరించలేకనే 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. వాస్తవానికి ఒక పాయింట్ చెబుతాను వినండి. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దండం పెట్టుకున్నారు. ఒక్కసారి అని వచ్చే చాలయ్యా, నీ బాధ మేము పడలేము, నీ గురించి మేము తట్టుకోలేము, ఇక నువ్వు చాలు బాబు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దండం పెట్టుకున్నారు. నీ పరిపాలన వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి అందరూ కూడా చేదరించుకున్నారు. నిన్ను భరించలేకపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నిన్ను నీ ఇంట్లో వాళ్ళే భరించలేకపోయారు. నీ ఇంట్లో వాళ్ళు షర్మిల గారిని ఎంత వాడుకున్నావు? ఎన్ని పాదయాత్రలు చేసింది నీ కోసం. నువ్వు జైల్లో ఉంటే అన్ని గ్రామాలు తిరిగి పాదయాత్ర చేసుకొని ఆమె అంత కష్టపడితే ఆమెనే నువ్వు నీ ఇంట్లో బ్రతకనీయలేకపోయావు. నీ ఇంట్లో నుంచి ఆమెనే తరిమేసావు. నిన్ను భరించలేక ఆమె వెంటనే వెళ్ళి వేరే పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. అలాగే నీ తల్లిని చూసుకో. నీ తల్లి నీతో భరించలేకే కదా ఆమె కూడా వెళ్ళింది. చివరికి నీ తల్లిని కూడా నువ్వు మోసం చేసావు. ఎందుకంటే ఆమె ఫస్ట్లో అధ్యక్షురాలు జాతీయ అధ్యక్షురాలు అని పెట్టావు. కానీ చివరికి ఆమెని ఏమీ లేకుండా తీసి దెబ్బలో పడేసావు. కాబట్టి నిన్ను నీ పార్టీ నాయకులు, నీ కార్యకర్తలే భరించలేకపోతున్నారు. ఈ మొండోడు, ఈ సైకోతో మేము భరించలేకపోతున్నాం, ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి నీ కార్యకర్తలే భయపడి భరించలేకపోతున్నారు. మేము ఒకటే సూటిగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించలేరు. నీ పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు అని అనటం హాస్యాస్పదంగా ఉంది. ముందు గురిగింద ఏం చేసింది? నీ కింద నల్లధనం చూసుకో, నీ కింద గురిగింద కింద నల్లధనం చూసుకొని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అంటే ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల ఆద్యంతం అంతా కూడా పరనింద ఆత్మస్తుతిలాగా సాగాయి. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి నేను ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించింది అసెంబ్లీలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరిగిందో నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవా? నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, టీవీలో చూసి కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి కదా. పరనింద, పరిస్థితి, ఆత్మస్థుతి అంటున్నావు. ఒక్కటి గమనించుకో, నీ 5 సంవత్సరాలు జరిగిన అసెంబ్లీలో ఏంటి? జగన్ అన్న నా గుండె కొట్టుకుంటుందన్న, డబ్బు జగన్ అని కొట్టుకుంటుందని ఒకళ్ళేమో నువ్వు అనుకుంటే అయ్యిద్ది స్వామి, నువ్వు అనుకుంటే అంతా అయ్యిద్ది స్వామి. ఈ సినిమా డైలాగులేగా. 5 సంవత్సరాలు అసెంబ్లీలో జరిగింది సినిమా డైలాగులు చెప్పుకోవటం, నీకు భజన చేయటం తప్ప
ప్రజలను పట్టించుకున్నారా? ప్రజల కోసం ఒక జీవో పాస్ చేశారా? ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేశారా? లేదు కదా. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది? నువ్వు రావాలనుకుంటే అసెంబ్లీ పెట్టేవాళ్ళు, నువ్వు ఇంటికాడ ఉంటే అసెంబ్లీ క్యాన్సిల్. ఇదే కదా నువ్వు జరిగింది. ప్రజల సమస్యల్లో ఏమీ లేవు. నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు, లేకపోతే తీర్మానం వాయిదా. ఇయేగా జరిగింది. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అన్ని రోజులు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో, ఏదైతే బైలా ఉందో, ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాలు అన్నీ కూడా ఆ విధంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడినటువంటి చట్టాలను చేస్తున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, బిల్లులు పాస్ చేస్తున్నారు. నీ టైంలో అన్నీ దోచుకోవటానికేగా. నీకు ఏదైతే దోచుకోవడానికి కావాల్సిన బిల్లులు పాస్ చేసుకోవడానికే నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెట్టావు. ఈ రోజున ప్రజలకు అవసరమైన ఈ చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అసలు చూస్తానికి కళ్ళ పండుగలాగా ఉంది అసెంబ్లీ సమావేశాలు. కనీసం నీ పరిపాలనలో నీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు ఎగ్గొట్టారు. ఆడ వెళ్ళినా ఏమి లేదని చెప్పేసి తెలుసుకొని మాట్లాడాలి మీరు. అంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఒక బజ్జ అయితే నడుస్తూ ఉంది. ఉగాది తర్వాత నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తారు అని. సరే, నారా లోకేష్కి ముఖ్యంగా క్యాపబిలిటీ ఉందా? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం కూడా బాగా పరిపాలన చేయగలిగే నాయకత్వ లక్షణాలు లోకేష్లో ఉన్నాయా? ఆ క్యాపబిలిటీ ఉందంటారా లోకేష్కి? అసలు ఒకటండి, అందరూ కూడా లోకేష్ బాబు గారిని తక్కువ అంచనా వేశారు. మేము కూడా తక్కువ అంచనా వేసాం కార్యకర్తలుగా. ఏదైతే యువగలం పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో ఆయన బాగా మౌల్డ్ అయ్యాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ పాదయాత్ర చేసుకుంటా ఏదైతే నడుచుకుంటా వస్తున్నాడో ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ఇలా ప్రజానాయకుడు అయ్యాడు. అలాంటి నాయకుడికి సీఎం అయ్యేటువంటి అవకాశం వచ్చిందంటే కార్యకర్తలుగా మేమందరం కూడా సంతోషపడతాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉంది. ఆ విజన్ పూర్తయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే కార్యకర్తలుగా మేమందరం కూడా సంతోషపడతాం. ఆయన విజన్ అనేది ఆంధ్ర రాష్ట్రం అమరావతి అనేది ఒక కళ. ఆయన చేతుల మీదుగా రూపొందించిన తర్వాత మేమందరం కూడా హర్షిస్తామండి. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈరోజు ఆటల పోటీలకి అంటే ప్రజలందరూ కూడా సమస్యల్లో బాధల్లో ఉంటే ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి ఆయన మండిపడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు జగన్ గారు? అంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు, ఎంపీలు సంతోషంగా ఉన్నారు. వీళ్ళ ఆనందం జగన్మోహన్ రెడ్డి చెవులకు ఇంపుగా లేదు. ప్రజలు ఆర్తనాదాలు అతనికి వినపడాలి, ప్రజల కేకలు వినపడాలి, ప్రజల ఏడుపులు అతనికి కావాలి. అందుకోసమని ఈరోజు అందరూ సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏదైతే అసెంబ్లీ రూల్ ప్రకారం, శాసనసభ రూల్ ప్రకారం శాసనసభ్యులు ఈ విధంగా చేయాలి, ఈ సమావేశాలు వేసవకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలని ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో భాగంగా శాసనసభ్యుల ఆట విడుపు అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంది. దాని ప్రకారమే వీళ్ళు చేయటం జరిగింది. అంతకు మించి వాళ్ళు గేములు ఆడాల్సిన పని లేదు, తర్వాత స్కిట్లు వేయాల్సిన పని లేదు, ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఏదైతే శాసనసభ రూల్ ప్రకారమే చేశారు. కనీసం ఈ పరిజ్ఞానం కూడా లేదు. అందుకే నువ్వు చదువుకోవాలని చెప్పేది జగన్మోహన్ రెడ్డి. అందుకే నువ్వు బడికి పోవాలా. బడికి పోకోకుండా ఉంటే ఇలాంటివే వస్తాయి. కనీసం నువ్వు ఎమ్మెల్యేగా శాసనసభకు వచ్చినా కానీ అలాంటివి అన్నా తెలుస్తాయి. నువ్వు దానికి రావు, ఇంట్లో కూర్చునేవాడు. మరి నువ్వు ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు?